నమస్కారం, నేను రాజు. తాండవ న్యూస్కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వవైభవంతో ప్రజల ముందుకు వస్తుందని, ఉగాది సందర్భంగా గ్రామస్థాయి నుండి పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తుని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కొరాల అప్పారావు తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు. పల్లెపల్లెలోకి పార్టీని తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. అలాగే రాజకీయాలు ఎదగాలని ఆశపడుతున్న యువతకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని, మంచి అవకాశాలను అందిపించుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. నా పేరు కొరాల అప్పారావు, తుని నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ని. తుని నియోజకవర్గ ప్రజలకందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మండల స్థాయిలోని, జిల్లా స్థాయిలోని అందరికీ కమిటీలు వేసాం. ఈ పేదలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ తెలిసిందే. ఈరోజు వచ్చిన పార్టీ కాదు. పేదలకి ఏమి పనులు చేసిందో, ఏం పనులు చేయలేదు అన్నది వాళ్ళ పెద్దలకు తెలుసు. ఈరోజు రెండు పార్టీలు ఏదో తబ్బాలు కొట్టుకుంటున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్నది పెద్దలకే ఏం పని చేసిందో, ఏం చేయలేదు అన్నది అందరికీ పెద్దలకు తెలుసు. కాబట్టి పెద్దలందరినీ నేను కాంగ్రెస్ పార్టీ పక్కన మొగ్గు చూపించాలని, పని చేయాలని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను. మన ఈ మధ్యకాలంలో మొన్న 13వ తారీఖుని మా శర్మల గారు, రాష్ట్ర అధ్యక్షురాలు శర్మల గారు మన జగ్గంపేట మన భారీ ఎత్తులో మీటింగ్ సభ పెట్టారు. మాకు అందరికీ ఎలా పెద్దలు అందరూ సంకల్పంతో రాజశేఖర రెడ్డి బిడ్డని సంకల్పంతో అందరూ స్వాగతించారు, ఇచ్చేసారు, సపోర్ట్ ఇచ్చారు. అందరికీ పెద్దలందరికీ కూడా నేను మా పార్టీ నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెద్దలందరికీ. Tandava News. For more updates, like, share and subscribe.